మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగా, నిర్మాతగా సక్సెస్ఫుల్ జర్నీ సాగిస్తున్నారు. నిర్మాతగా ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. సెకండ్ మూవీ విడుదలకి సిద్ధమవుతోంది. ఇదే టైంలో తన సోదరుడు వరుణ్ తేజ్ తో మూవీ తెరకెక్కిస్తారు అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. మెగా ఫ్యామిలీ బ్యూటీ నిహారిక టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తు సంపాదించుకుంది. నటిగా కెరియర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత రూటు మార్చి కంటెంట్ కి ప్రాధాన్యం ఇచ్చే నిర్మాతగా మారింది. యూత్ ని అట్రాక్ట్ చేసే స్టోరీలు సెలెక్ట్ చేసుకుని కొత్త టాలెంట్ కి అవకాశాలు కల్పిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ఆమె నిర్మించిన ఫస్ట్ సినిమా కమిటీ కుర్రాళ్ళు భారీగా హిట్ అయింది. నిర్మాతగా మంచి పేరు సంపాదించింది. పలు విభాగాల్లో అవార్డులు అందుకుంది ఈ సినిమా. ఈ ఉత్సాహంతో నిహారిక వరుసగా కొత్త ప్రాజెక్టులు లైన్ లో పెడుతోంది. నిహారిక నిర్మించిన రెండో సినిమా రాకాస. సంగీత శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 3 ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఆ తర్వాత యదువంశీ దర్శకత్వంలో మరొక సినిమాని అనౌన్స్ చేసింది. ఇంతలోనే మరొక క్రేజీ అప్డేట్ తో వార్తల్లో నిలిచింది నిహారిక. వరుణ్ తేజ్ తో ఓ మూవీ నిర్మించేందుకు సిద్ధమవుతుందని టాక్. దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే నిజమైతే చెల్లి నిర్మాతగా, అన్న హీరోగా రాబోతున్నారన్నమాట. వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమాలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ మూవీ 2026 సమ్మర్ లో రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత మరొక 2 ప్రాజెక్టులకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అట్లీ దగ్గర అసోసియేటర్ గా పనిచేసిన బాలాజీ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాబోతుందని, మరొక మూవీకి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోందని టాక్. ఈ 2 సినిమాల్లో ఏది ఫస్ట్ సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. వీటితో పాటు టచ్ చేసి చూడు ఫ్రేమ్ విక్రాంత్ సిరికొండతో స్టోరీ డిస్కషన్ జరిగిందని అన్నారు, కానీ అది ఇప్పుడు పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. మెగా కుటుంబంలో హీరోలంతా ఎవరికి వారు స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. కెరియర్ లో దూసుకెళ్తున్నారు. మెగా డాటర్లు నిర్మాతలుగా విజయవంతంగా అడుగులేస్తున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ కి మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. నిహారిక నిర్మాతగా జోష్లో ఉంది. సో అన్న సినిమాను చెల్లెలు నిర్మిస్తే బ్లాక్ బస్టర్ అవుతుందేమో, వెయిట్ అండ్ సీ.